Redox reaction. First of all, redox అంటే ఏ రియాక్షన్స్లో అయితే రిడక్షన్ అండ్ దెన్ ఆక్సిడేషన్ అవుతుందో దాన్నే రిడాక్స్ రియాక్షన్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ అండ్ దెన్ రిడక్షన్. ఆక్సిడేషన్ అంటే మేము ఏం చదువుకున్నాము? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అని. ఓకే, ఆక్సిడేషన్. రిడక్షన్ అంటే అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అని రిడక్షన్ అంటాం. ఇంకా అంటే అడిషన్ కాకుండా లాస్ ఆఫ్ హైడ్రోజన్, ఇక్కడ లాస్ ఆఫ్ ఆక్సిజన్ అండి. ఇలా చదువుకున్నాం. బట్ కెమిస్ట్రీలో మ్యాక్సిమం మేము మాట్లాడేది ఎలక్ట్రాన్ గురించి, ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ గురించి. సో దాని ప్రకారంగా తీసుకుంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఆక్సిడేషన్ అంటాము, అండ్ దెన్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ని రిడక్షన్ అంటాము. సింపుల్గా ఏదైనా రియాక్షన్ ఇచ్చినప్పుడు ఆక్సిడేషన్ రిడక్షన్ ఎలా తెలుసుకోవాలంటే, ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజ్ అయితే ఆక్సిడేషన్ నంబర్ డిక్రీజ్ అయితే రిడక్షన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. Ca+O2 gives rise to CaO. ఓకే, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 0, ఇక్కడ కూడా 0, ఇక్కడ +2, ఇక్కడ -2. 0 నుంచి +2కి అంటే ఇంక్రీజ్ అయింది, ఇది ఆక్సిడేషన్. ఓకే, రిడక్షన్ అంటే 0 నుంచి -2 అంటే డిక్రీజ్ అయింది ఇంకా, సో ఇది రిడక్షన్ ఆక్సిడేషన్కి. ఓకే, సో ఆక్సిడేషన్లో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాస్ చేసి ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రిడక్షన్లో అయితే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. సో ఆక్సిడేషన్ రిడక్షన్. ఇంకా ఏమంటే ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రిడ్యూసింగ్ ఏజెంట్ అని అంటుంటాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఇది కాల్షియం నుంచి కాల్షియం +2 మారడానికి కారణం O2. సో ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. రిడక్షన్ కావడానికి రీజన్ Ca. సో ఇది రిడ్యూసింగ్ ఏజెంట్ అని అంటాము. ఓకే, బోత్ ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగితే దాన్ని రిడాక్స్ రియాక్షన్స్ అని అంటాము. దెర్ ఆర్ 5 types of redox reactions, that is decomposition reaction, displacement reaction, combination reaction, disproportionation reaction and comproportionation reaction. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషన్ రియాక్షన్కి చూద్దాం. 2 or more elements combine to form a new compound. ఇలా AB అనే 2 elements కంబైన్ అయిపోయి ఒక న్యూ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది, దాన్నే రిడాక్స్ రియాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్గా C+O కంబైన్ అయిపోయి CO2 ఇస్తుంది, లేదా C+O2 కంబైన్ అయిపోయి CO2 ఇస్తుంది, S+O2 కంబైన్ అయిపోయి SO2 ఇస్తుంది. ఓకే, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 0 0, ఇక్కడ +4, ఇక్కడ +2 -2, ఇక్కడ 0 0, ఇక్కడ +4 -2. ఇక్కడ చూడండి, ఇలా 0 నుంచి +4కి వచ్చింది కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది, సో ఆక్సిడేషన్. ఇక్కడ రిడ్యూస్ అయింది కాబట్టి రిడక్షన్. సో బోత్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్. కాంబినేషన్కి రివర్స్ రియాక్షన్ డీకంపోజిషన్ రియాక్షన్. ఇందులో ద కెమికల్ కాంపౌండ్ కెమికల్లీ స్ప్లిట్స్ ఇంటూ 2 or more సింపుల్ సబ్స్టెన్సెస్. ఒక కాంపౌండ్ అనేది 2 or more సబ్స్టెన్సెస్గా స్ప్లిట్ అయిపోతుంది, దాన్నే డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, H2O. ఇక్కడ 2 moles ఆఫ్ H2O తీసుకుంటే 2H2 + O2 వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అనేది ఆక్సిడేషన్ స్టేట్ తీసుకుంటే ఇక్కడ +1 ఉంటుంది, ఇది -2. ఓకే, ఇక్కడ 0, ఇది ఇక్కడ కూడా 0. సో ఇక్కడ +1 నుండి 0కి వచ్చింది, సో రిడక్షన్. ఇక్కడ -2 నుంచి 0కి వచ్చింది కాబట్టి ఆక్సిడేషన్. సో బోత్ ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతున్నాయి. సో ఎగ్జాంపుల్ ఆఫ్ డీకంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చూసుకుందాము. అండ్ అయాన్ ఆర్ ఆటమ్ అనొచ్చు ఇన్ ఏ కాంపౌండ్
ఈజ్ రీప్లేస్డ్ బై అన్ అయాన్ ఆర్ ఆటమ్ ఆఫ్ అనదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంపౌండ్ తీసుకున్నాం, దీంట్లో ఒక ఆటమ్ అనేది వేరే ఆటమ్తో రీప్లేస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ చూడండి బి రీప్లేస్ అయిపోతుంది. దీన్నే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని అంటాము. ఇక్కడ కూడా ఆక్సిడేషన్ రిడక్షన్ బోత్ జరుగుతాయి కాబట్టి ఇది రిడాక్స్ రియాక్షన్. ఎగ్జాంపుల్ తీసుకుందాము. Zn plus CuSO4 gives rise to ZnSO4 plus Cu. ఓకే, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 0, ఇక్కడ +2 -2 +2 -2 0. ఇది ఎగ్జాంపుల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి Na plus 2H2O 2Na plus 2H2O gives rise to 2NaOH plus H2. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 0, ఇక్కడ +1 -2, ఇక్కడ ఇది +1, ఇక్కడ ఇది -2, ఇది +1, ఇది 0. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ కాపర్ అనేది రీప్లేస్ అయిపోతుంది దేంతో అంటే Znతో. సో Zn కాపర్ సల్ఫైట్ వెళ్ళిపోయి జింక్ సల్ఫైట్ వచ్చేస్తుంది మనకి. అంటే కాపర్ ఉన్న ప్లేస్లో జింక్ వచ్చేస్తుంది, జింక్ రీప్లేస్ అవుతుంది. ఇక్కడ Na రీప్లేస్ అయిపోతుంది. ఓకే, సో ఇలా రీప్లేస్ అయిపోయేదాన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని అంటాం. నెక్స్ట్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. Disproportionation reaction. An element in one oxidation state is simultaneously oxidized and reduced. ఏ ఎలిమెంట్ అయితే రెండు ఆక్సిడైజ్ రెడ్యూస్ అవుతుందో దాన్నే డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I2 + KOH తీసుకుంటే Ke + KOI ప్లస్ వాటర్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ I అనేది 0 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వస్తే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి -1, ఇక్కడ వచ్చేసి +1 ఉంటుంది. సో బోత్ ఐనే ఇలా 0 to -1 రిడక్షన్ జరిగింది, దెన్ +0 to +1 ఆక్సిడేషన్ కూడా జరిగింది. సో రిడక్షన్ ఆక్సిడేషన్ రెండు ఒకే ఎలిమెంట్తో జరిగితే దాన్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటాం. కాంప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే రివర్స్ ఆఫ్ డిస్ప్రపోర్షనేషన్, దీనికే రివర్స్. ఎలా అంటారా, ఇక్కడ చూడండి Cu +2, ఇక్కడ +2 నుంచి ప్లస్కి, ఇక్కడ 0 నుంచి ప్లస్కి. ఓకే, సో బోత్ ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఇది ఆక్సిడేషన్, ఇది రిడక్షన్, అంటే రివర్స్ ఆఫ్ డిస్ప్రపోర్షనేషన్.